హాయ్ అండి. టుడే రెసిపీ వచ్చేసి సూపర్గా టేస్టీగా ఉండే సూపర్ ఈజీ స్ట్రీట్ ఫుడ్ అండి. అదే వెజ్ మంచూరియన్ ఫ్రైడ్ రైస్. ఇది తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. దీన్ని తయారు చేయడం కోసం ఫస్ట్ ఒక బౌల్ తీసుకుని చాప్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ని 2 కప్స్, క్యారెట్, స్ప్రింగ్ ఆనియన్స్, జింజర్ గార్లిక్ పేస్ట్, చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్, సాల్ట్ 1/2 టేబుల్ స్పూన్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు 1/4 కప్ మైదా, 1/4 కప్ కార్న్ఫ్లోర్ని ఈ మిశ్రమంలో వేసుకొని బాగా ఫైన్గా మనం మిక్స్ చేసుకోవాలి. దీన్ని ఒక చపాతీ ఉండలాగా కలుపుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న బాల్స్ లాగా మనకు నచ్చినంత షేప్లో అంతా పిండి అంతా కూడా అలా చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసి హాట్గా ఉన్న ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. అవి బాగా కలర్ చేంజ్ అవ్వాలి, లోపల బాగా ఉడకాలి అండ్ పైన ఉన్న లేయర్ అంతా క్రిస్పీగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా మనము బాగా వేయించుకోవాలి. అలా వేగిన వాటిని తీసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మరొక ప్యాన్ పెట్టి దానిలో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. దానిలోనే చాప్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు, చాప్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలు అండ్ 2 పచ్చిమిర్చి, స్ప్రింగ్ ఆనియన్స్ 2 స్పూన్లు వేసి బాగా వాటిని ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్ మీద. ఇప్పుడు దానిలోకి ఆనియన్స్, క్యాప్సికము, క్యారెట్ వీటన్నింటినీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని హై ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అవ్వాల్సినంత అవసరం లేదండి, కొంచెం క్రంచీగా ఉంటేనే ఇవి టేస్ట్ బాగుంటాయి. ఇప్పుడు దానిలో 2 టేబుల్ స్పూన్స్ వెనిగరు, సోయా సాస్ 2 టేబుల్ స్పూన్స్, చిల్లీ సాస్ 1/2 టేబుల్ స్పూను అండ్ సాల్ట్ 1/2 టేబుల్ స్పూన్ వేసుకొని మరలా ఇంకొకసారి కలుపుతూ హై ఫ్లేమ్ మీద మాత్రమే దీన్ని ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు కార్న్ఫ్లోరు వాటర్లో కలుపుకొని ఒక 1/2 కప్పు ఇలా పోసుకొని దాన్ని ఒక టెక్స్చర్ వచ్చే వరకు ఇలా చేసుకోవాలి. ఇప్పుడు దానిలోకి ఆ ఫ్రై చేసుకున్న బాల్స్ అండ్ క్యాబేజ్ ఇలా సన్నగా తురిమి పెట్టుకున్న క్యాబేజ్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దానిలోకి మనం ముందుగానే ఉడకబెట్టి పెట్టుకున్న రైస్ అండ్ పెప్పర్ పౌడర్ని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. దీన్నంతటిని కూడా హై ఫ్లేమ్ మీద మాత్రమే చేసుకోవాలండి, కలుపుతూ మాత్రమే ఉండాలి, లేదంటే కింద అడుగంటుకుపోతుంది. జాగ్రత్తగా దీన్ని కలుపుతూ మిక్స్ చేసుకుంటే మనకి ఎంతో ఇష్టమైన ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అవుతుందండి. దీన్ని లాస్ట్గా కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని డిష్ అవుట్ చేసుకోవడమే. ఈ సూపర్ టేస్టీ అండ్ సూపర్ ఈజీ స్ట్రీట్ ఫుడ్ వెజ్ మంచూరియన్ రెసిపీ మీ అందరికీ కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.